నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మావోయిస్టులను వదిలే ప్రసక్తే లేదు, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం, ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కుత్బుల్లాపూర్లో వివాహిత ఆత్మహత్య, భవనం పైనుంచి దూకి సుసైడ్. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు మరికొన్ని రోజుల్లో అమల్లోకి వచ్చే ఛాన్స్. ఆపరేషన్ కగర్ పై మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చలకు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తుపాకీతో అమాయకులను చంపారని ఆయన అన్నారు. మావోయిస్టులపై గతంలో కాంగ్రెస్ నిషేధం విధించిందని కేంద్ర మంత్రి తెలిపారు. పలు పార్టీల నేతలు మందుపాత్రలతో మావోయిస్టులు పేల్చి చంపారని అన్నారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా చంపేశారని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఏది ముఖ్యమంత్రి గారు మాటలు చూసాను నిన్న ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తూ ఉంటారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చెప్పడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకు ఉందా? మరి పద్ధతి కనబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపిర్రు. దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని చెప్పాలి. 10 లక్షల మంది మద్దతుతో ఒక తీర్మానం చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ ఆపాలి. 10 లక్షల మంది వచ్చిన మీటింగ్ ఊచకోత జరుగుతుంది, ఛత్తీస్గఢ్ లో కర్రెగుట్టలో ఊచకోత జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. ఇక మళ్ళీ చెప్పాలని చెప్పేసి రేవంత్ అంటున్నాడు. ఇప్పుడు అనుభవం మాకే ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నాయకుడు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇద్దరు నాయకులకు చెప్తున్నాను, మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాముత్తార మండల్లో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్ తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం. ఒక కానిస్టేబుల్ చంపేసారు ఆ రోజే, ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు 2 లక్షలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు, జాతీయ జెండా ఎగరేసి చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలా మంది. ఏది ముఖ్యమంత్రి గారు మాటలు చూసాను నిన్న ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి,
తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 7 నుంచి సమ్మెకు దిగనున్నట్లు కార్మికులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాలను సందర్శించి ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం. సీఎం ఆదేశాల మేరకు 5-6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యపై చర్చిస్తామని అన్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యమైపోయింది. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తోంది. కార్మికులు కూడా సహకరించాలని కోరారు. సంస్థ రక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం అనే 3 ముఖ్య ఉద్దేశాల మీద సంస్థ నడుస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్టీసీ ఇప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని ఆర్టీసీ కార్మికులను విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. కొంత ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు, ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ కొంత స్పెషల్ ఆఫ్ డ్యూటీలకు సంబంధించి కొంత చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ గత 10 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పీఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు. మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెలుసుకుని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను 5-6 తేదీలలో హైదరాబాద్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లానేం అవసరం లేదు. సమస్య ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చినాం, మేము వాళ్ళకు సంబంధించినటువంటి డిఏలకు సంబంధించి, డిఏ పెంపుకు సంబంధించి, బాండ్స్కు సంబంధించి, కారుణ్య నియామకాలకు సంబంధించి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి. ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ. అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం, కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పాత డిఏలు ఇస్తా ఉన్నాం, బాండ్స్ ఇస్తా ఉన్నాం. అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తున్నాం. ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ సంస్థ పరంగా ఇవ్వడానికి సంబంధిత మంత్రిగా మేము సిద్ధం. మా ముఖ్య ఉద్దేశం కూడా 3 ఉద్దేశాల మీద సంస్థ నడుస్తోంది. 1 సంస్థ పరిరక్షణ, 2 కార్మికుల సంక్షేమము, 3 ప్రయాణికుల సౌకర్యం. ఈ 3 విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా వెనుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా కార్మికులు ఎవరు వచ్చినా వారి సమస్యలు ఏమున్నా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా పరిష్కరించడానికి సిద్ధం. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. అనవసరంగా ఈ యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్ కు రెడీ అనే విజ్ఞప్తిని చేస్తాను. డిసెంబర్ 9 నుండి
హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి. మే 2వ వారం నుంచి సవరించిన ధరల అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్ఎన్టీ చైర్మన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చే వారం రాగానే ఛార్జీలు ఖరారు కానున్నాయి. వీటి ద్వారా వార్షికంగా అదనంగా 150 కోట్ల రూపాయలు రాబట్టుకునేలా ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కసరత్తు చేస్తోంది. ఛార్జీలు పెంచబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రస్తుతం మెట్రోలో కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 60 రూపాయలు ఉంది. గరిష్టం 75 వరకు పెరిగే అవకాశం ఉంది. మెట్రో ఆపరేషన్స్ ప్రకటనలో మాల్ సద్దెల ద్వారా ఏటా 1500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. మెట్రో నిర్వహణ, బ్యాంకు రుణాలపై వడ్డీల చెల్లింపు తదితర ఖర్చులన్నీ కలిపి 2000 వరకు వ్యయం అవుతోందని ఎల్ఎన్టీ వర్గాలు చెబుతున్నాయి. మెడికల్ అడ్మిషన్ పరీక్ష అయిన నీట్ యూజీ పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5500కు పైగా కేంద్రాల్లో జరగనుంది. వీటిలో విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. కానీ పరీక్షకు ముందే చీటింగ్ మాఫియా, పేపర్ లీక్ గురించి పుకార్లను వ్యాప్తి చేస్తున్న తీరు విద్యార్థులతో పాటు ఎన్టీఏ ఏర్పాట్లకు పరీక్షగా మారింది. ఎన్టీఏతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పరీక్షలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం ప్రతి పరీక్షా కేంద్రంలో 3 అంచెల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. పరీక్షను జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి నుంచి పర్యవేక్షిస్తారు. ఈసారి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత సంవత్సరం ఈ పరీక్షకు 24 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షలో మోసాలకు పాల్పడితే అభ్యర్థి 3 ఏళ్ల పాటు ఎన్టీఏ సంబంధిత పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం విధిస్తారు. రాష్ట్రంలో నీట్ 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో జరగనుంది. 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొననున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్పై పురుమల్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై హుస్నాబాద్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకువస్తే దానిపై సొంత పార్టీలో విమర్శలు సరికాదని అన్నారు. తెలంగాణ కోసం పోరాడి కరీంనగర్ ఎంపీగా రెండోసారి పోటీ చేస్తే 3వ స్థానంలో ఉంచారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా 3వ స్థానానికి పరిమితం చేశారని ఆరోపించారు. హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో వచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు కూడా హుస్నాబాద్కు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసింది. మెడికల్ కాలేజ్ కూడా హుస్నాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి అవసరం దానికి సంబంధించినటువంటి మంత్రిగా భుజస్కంధాల మీద ఉన్నది. అది కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే హుస్నాబాద్ ప్రాంతం సిద్దిపేటలో కలిసినప్పుడు మేము ఇక్కడ ఈ ప్రాంతం ఉన్నటువంటి నాయకులు 6 రోజులు మేము హంగర్ స్ట్రైక్ చేసినాం. ఏ ఒక్క రోజైనా హుస్నాబాద్ కరీంనగర్లో ఉండాలి అని చెప్పి మీరు ఎవరైనా హుస్నాబాద్కి వచ్చి మాకు మద్దతు తెలిపినరా మేము మాట్లాడుతూ ఉన్నాం. మా ప్రాంతం సిద్దిపేట ప్రాంతానికి పోతా ఉంటే, సిద్దిపేట జిల్లా పోతా ఉంటే మేము ఎంతో బాధపడ్డాం. మీకు సంగతి తెలుసా? మీకు ఎందుకు మా హుస్నాబాద్ ప్రాంతం మీకు రావాలని మీరు కోరుకోలేదు? ఇవాళ మా ప్రాంతానికి అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడికి పోతుందని చెప్పి మీరు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు సిరిసిల్ల పెట్టుకున్నారు, టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కొండగట్ల పెట్టుకున్నారు, జగిత్యాల పెట్టుకున్నారు, మంతన్లో పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఇక్కడ అవసరాలు ఉంటే అక్కడ పెట్టుకున్నారు. మంతని ఫారెస్ట్ ఏరియా, కరీంనగర్ బాగా దూరం ఏరియా. సిద్ధుల కోసం మంచి పని చేసాడు. మరి దేవరెడ్డి సాగు జగిత్యాల పెట్టించాడు. మరి కేటీఆర్ అంటే ఆయన సిరిసిల్ల పెట్టించుకున్నాడు. దానికి మేము వ్యతిరేకం కాదు. వాస్తవంగా అది కరీంనగర్ నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ దూరం కాబట్టి పెట్టింది కావచ్చు. ఇప్పుడు అధికారాలు పెట్టి ఆ ప్రాంతాన్ని తీసుకుపోయినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కనీసం కూడా వ్యతిరేకించలేనటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ఒక బీసీ బిడ్డ ఇక్కడ వెనుకబడినటువంటి ప్రాంతాన్ని నన్ను గెలిపించారు, వారి యొక్క రుణం తీర్చుకుంటా అనేటువంటి ఒక ఆలోచనతోటి మీరు ఈ విధంగా అవాకులు చవాకులు పేయడం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా నేను చెప్పబడుతున్నాం. నిజంగా ప్రతిపక్షాలు మాట్లాడితే ఓ రీతిగా ఉండేది. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు మాట్లాడడం అనేటువంటిది అసలు ఒక చరిత్ర తిరిగేస్తే చెదలు కూడా సిగ్గుపడేటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకొకటి విమర్శన చేసిండు. మరి 2009లో అప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి మా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు లా కాలేజీ కరీంనగర్ ఇచ్చినప్పుడు కనీసము మీరు మెచ్చుకున్నటువంటి పాపాన పోలేదే. అంటే ఎంత ఈర్షాద్వేషంతో మీ మనసులో పెట్టుకున్నారు. అక్కడ మన్ను అనుకున్నారు, మేము ఇక్కడ మాణిక్యం చేసుకున్నాం, ఇక్కడ కల్పడ పెట్టుకున్నాం, మేము కాపాడుకుంటున్నాం. ఇప్పుడే కాదు, ఇంకా 10 సంవత్సరాలు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. మెదక్ సమీకృత కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేశారు. కఠోరమైన దీక్షతో భూమి నుంచి దిగికి నీరు తెచ్చిన ఘనత భగీరథుడిది అని కలెక్టర్ అన్నారు. అదే తరహాలో పట్టుదలతో పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు, సో ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతులన్నీ కూడా మనం అధికారికంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఏదైతే పాటుపడ్డారో, ఏదైతే కృషి చేస్తున్నారో అదంతా ఇంకొకసారి స్మరించుకుంటూ మరి దాని నుంచి మన అందరం కూడా స్ఫూర్తి పొంది సమాజ హితం కోసం ఏదైతే వాళ్ళు పాటుపడినారో అది స్ఫూర్తిదాయకంగా మనం అందరం కూడా తీసుకొని ఇప్పుడు రానున్న జనరేషన్స్ అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళాలనేసి కూడా వాళ్ళ జయంతులను మనము అధికారికంగా నిర్వహించుకుంటాం. అవన్నీ కూడా మనము వాళ్ళని స్ఫూర్తి పొంది మరి చేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ మనము శ్రీ భగీరథ మహర్షి గారి ప్రయత్నం చూసినట్లయితే నార్మల్గా జనరల్గా కూడా మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా చేసినప్పుడు కూడా చాలామంది పెద్దలు కూడా
భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా చాలా మటుకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే చాలా కఠోర దీక్షతోని చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్టే దానికి ఒక పర్యాయ పదంగా సో అది భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉంటారు. సో అది చిన్నప్పటి నుంచి కూడా మేము వింటూ ఉంటుండే, ఏదైనా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేటట్టయితే మీరు భగీరథ ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉంటారు. సో అంత మానీయులు. సో వారి జయంతిని మనం ఇంకొకసారి స్మరించుకొని మరి ఆ విధంగా ఏ ప్రయత్నం చేసినా కానీ కూడా అటువంటి దీక్షతోని ఎస్పెషల్లీ అంత ఎఫర్ట్స్ పెట్టి అంత కృతనిష్టతోని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఇంకొకసారి మనం అంతా కూడా స్మరించుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచ్.